చాలామంది లైఫ్‌ని చాలా రకాలుగా ఊహించుకుంటారు పెళ్ళికి ముందు. కానీ పెళ్ళయిన తర్వాత దొరికే లైఫ్ అది వేరు. కొంచెం ఊహించుకోవచ్చు, ఊహించుకున్నట్టు దొరకకపోవచ్చు. 80 మెంబర్స్‌కైతే అలాగే ఉంటుంది. ఎలా అంటే ఒక 20% అయితే ఊహించుకున్న వాటికంటే రిచ్‌గా బతికిన వాళ్ళుంటారు. ఒక 5% లేదంటే ఊహించుకున్నట్టుగా దొరికిన వాళ్ళు ఒక 15% ఉండొచ్చు. 80% అమ్మాయిలకు మాత్రం వాళ్ళు ఊహించుకున్న లైఫ్ వాళ్ళకి దొరకదండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఊహించుకుంటారు. నా భర్త అలా ఉండాలి, నా లైఫ్ ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి. కానీ చాలా 80% అయిన వాళ్ళంతా ఎలా ఉంటారో చెప్పనా? కిచెన్లో ఉండిపోవడం, కిచెన్లో అది వండి పెట్టాలా ఈరోజుకి, మార్నింగ్ ఇది చేసానా, మధ్యాహ్నానికి అది చేయాలా, సాయంత్రానికి ఏం చేయాలి, మళ్ళీ నైట్కి ఏం తీసి పెట్టాలి ముందే ఒకరోజు, ఇవన్నీ రుబ్బటాలు ఉబ్బటాలు ఇవన్నీ తప్పవు ఎలాగో. ఇంకా ఏంటి, కిచెన్లో చేసామా, తర్వాత వాష్రూమ్స్ అని, తర్వాత హాల్ అని, బెడ్రూమ్స్ ఇవన్నీ సర్దటాలు దుడపటాలు ఊడవటాలు కడగటాలు పోయటాలు ఇవే ఉంటాయి. అది అయిపోయిందా, కనీసం బయటికి వెళ్దామనే ఉండదు. బయటికి వెళ్దామని అనుకుంటాం అనుకోండి, అది వెళ్ళడానికి ఉండదు. ఏం వెళ్తాంలే, ఈరోజు ఏం చేస్తాం, రేపటికి ఏం చేయవా, అవి చూసుకో ఫస్ట్ అని అంటారు. ఇది బతుకు. ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, 4 గోడలే ఉండాలి, బయటికి వెళ్ళడానికి అసలే ఉండదు. అది ఆడదాని లైఫ్ ఇప్పటికైతే. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ చాలామంది ఇలాగే ఉన్నారు.